హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో అయితేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రూరల్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ప్రతి ఉద్యోగానికి ప్రతి నెల 20,000 రూపాయలు అయితే శాలరీ ఉన్నారు. ఇవి ప్రతి సంవత్సరం 11 నెలలు ఉంటుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తారు, రీబౌండెడ్ చేస్తారనమాట. కాబట్టి ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి. ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. అప్లై చేస్తే మన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. కుదిరితే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి, లేదంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసైనా సరే ఈ ఉద్యోగాలను తీస్తారండి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండి మొట్టమొదటిగా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది. సో ఈ 3 ఉద్యోగాల్లో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, అదేవిధంగా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ అడ్రస్ ప్రతిదీ రాయాల్సి అయితే ఉంటుందండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా రాయండి. అదేవిధంగా దీంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ, అలాగే ఆధార్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడానండి సెల్ఫ్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి అందరూ అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అండి. అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎవరికి ఎటువంటి ఫీ కూడా లేదు. మరి ఇందులో ఉన్న పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయండి. సో అవకాశం ఉంటే ఆ ఉద్యోగం మీకే రావచ్చండి. డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి కార్యాలయము, RWS అండ్ ఎస్ శాఖ, నోబెల్ కాలేజీ పీజీ ఎదురుగా, రామానాయుడు పేట, మచిలీపట్నం 521001 కృష్ణా జిల్లా ఏపీ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో అయితే మొత్తం 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. మొట్టమొదటి ఉద్యోగం విషయానికి వచ్చేపాటికండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి, MIS కన్సల్టెంట్ అండి. దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళు గ్రాడ్యుయేట్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలండి. అదేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ SWM కన్సల్టెంట్ అండి. వీళ్ళు సైన్స్లో కానీ సోషల్లో కానీ గ్రాడ్యుయేట్ చేస్తుంటే డిగ్రీ చేస్తుంటే ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. అలాగే ద్రవ వ్యర్థాల నిర్వహణ LWM కన్సల్టెంట్ అండి. సైన్స్ కానీ సోషల్ సైన్స్లో కానీ గ్రాడ్యుయేట్ చేస్తుంటే వీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఏంటంటే మన డైరెక్ట్గా ప్రతిదానికి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అడిగారు. జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలని అడిగారండి. సో జనరల్ అంటే తెలిసిందే కదండి, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అడిగారు, వద్దు మనం అప్లై చేయొద్దు, మనకు రాదు అన్న ఉద్దేశంతో ఎవరు ఉండమాకండి. మస్ట్ అండ్ షుడ్గా అందరూ అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఒకసారి పడతాయండి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉద్యోగానికి ట్రై చేసుకుంటారు కానీ సో ఈ ఉద్యోగానికి అయితే ట్రై చేయరండి, నా పర్సనల్ అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణా జిల్లానే కాదండి, ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక్కొక్కటిగా తీస్తూ ఉన్నారు. లాస్ట్ టైం విశాఖపట్నం నుంచి అయితే తీశారు, ఇప్పుడైతే కృష్ణా జిల్లా. సో నెక్స్ట్ 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ ఇంకో డిస్టిక్ నుంచి అయితే రావచ్చు. కాబట్టి ఏ డిస్టిక్ నుంచి అప్డేట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్లో అయితే నేను అప్డేట్ మీకు ఇస్తానండి. కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తూ ఒక లైక్ చేసి ఇంకో 10 మందికి వీడియోని షేర్ చేయండి. మీకు సంబంధించిన డేటా వచ్చినప్పుడు వీడియోని పూర్తిగా చూసి కుదిరినంత వరకు పోస్ట్కి అప్లై చేసి ఉద్యోగాన్ని అయితే పొందుకోండి. అలాగే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైతే ఉద్యోగం పొందుతారో సో వాళ్ళకి క్వార్టర్స్ కూడా ఉంటుందండి. మరి అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేవాటికండి 2 జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి, RWS అండ్ ఎస్ శాఖ, నోబెల్ కాలేజీ పీజీ ఎదురుగా, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001 కృష్ణా జిల్లా ఏపీ. సో ఇక్కడైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తామండి. మరి ఈ ఉద్యోగ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 30/4/2025 అండి. సో 11 నెలలతో ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళకి మెయిల్స్ పెట్టడం కానీ లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ పెట్టడం కానీ జరుగుతుందండి. మీరు అది చెక్ చేసుకొని ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. అదేవిధంగా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి CallMe4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ @CM4 అని ఉంటుందండి. సో దీని ద్వారా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.